Hi everyone, welcome to my channel. అందరికీ వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హోప్ ఎవ్రీవన్ లైక్ ఇట్. ఇవాల్టి వీడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ఎలాగా చేసుకోవడమో నేను చెప్తున్నాను. ప్రీవియస్ వీడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలాగా చేసుకోవాలో ఈజీ స్టెప్స్లో చెప్పాను. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. అయితే ముందు మనం అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. అయితే అందులో ఫైల్లోకి వెళ్ళి ఫైల్లో నుంచి మనం ఓపెన్ చేసి కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. నేను ఎగ్జాంపుల్ మన సమంత ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సమంత ఫోటోని ఓపెన్ చేశాను. అయితే ముందు మనం దీన్ని సైజ్ చేసుకుందాం. ఈ ఇమేజ్ సైజ్ చూసారు కదా, క్లియర్గా చూడండి. ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ చూస్తే 21.17 సెంటీమీటర్స్ అండ్ 30.69 సెంటీమీటర్స్ హైట్ ఉన్నాయన్నమాట. అయితే ఈ ఇమేజ్ని మనం పాస్పోర్ట్ సైజ్లో చేసుకుందాం. సో పాస్పోర్ట్ సైజ్కి క్రాప్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఉండేది టూల్ అన్నమాట. ఈ టూల్స్లో మనకి ఈ టూల్ అనేది క్రాప్ టూల్ అంటాం దీన్ని. గమనిస్తున్నారా? ఈ క్రాప్ టూల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి పైన పేజ్లో ఇక్కడ మనకి విడ్త్ హైట్ అడుగుతోంది. మనం పాస్పోర్ట్ సైజ్ అంటే 1.5 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ 200 రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు క్రాప్ చేసుకుందాం. అంటే అది పాస్పోర్ట్ సైజ్ని క్రాప్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇచ్చిన ఇమేజ్లో చూడండి, నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నేను సెలెక్ట్ చేసుకున్నాను, క్రాప్ చేసేసాను అనమాట. సో ఇది పాస్పోర్ట్ సైజ్ అయింది. సైజ్ ఇన్ ద పాస్పోర్ట్ సైజ్. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్లోకి వెళ్ళి డూప్లికేట్ లేయర్ని క్రియేట్ చేస్తున్నాను ఒకటి. అండ్ ఇది ఐ సింబల్ తీసేస్తున్నాను. సో ఇది ఈ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. డూప్లికేట్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాక ఏంటంటే ఈ వీడియోలో నేనేం చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఎలా చేయడం అనేది చెప్తానన్నాను కదా. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ముందు రిమూవ్ చేయాలనుకున్న ఏరియాని సెలెక్ట్ చేసుకుందాం. సో అలా సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఈ టూల్ బార్లో ఇక్కడ పెన్ టూల్ తీసుకుంటున్నాం. పెన్ టూల్ తీసుకున్నాక మనం రిమూవ్ చేయడానికి ఏరియా ఎంత రిమూవ్ చేయాలనుకున్నామో అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడి నుంచి ఇలా పాయింట్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని సో రిమూవ్ చేయాలన్న ఏరియా మటుకు సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో ఏదైనా మిస్టేక్ అయితే బ్యాక్ స్టెప్ వెళ్ళాలంటే మీకు తెలుసు కదా, CTRL Alt Z నొక్కితే ఇప్పుడు సపోజ్ ఇటు వెళ్ళింది, దాన్ని ఒక స్టెప్ బ్యాక్ రావాలంటే CTRL Alt Z నొక్కితే వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇది షార్ట్ కట్స్ అనమాట. బేసిక్గా అందరికీ షార్ట్ కట్స్ తెలుస్తాయి అనుకున్నాను. సో
ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు ఓకే. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక జూమ్ అవుట్ చేసుకొని సో ఇలా వచ్చినాక స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసి సెలెక్షన్ చేసుకోవాలి. అండ్ ఫెదర్ రేడియస్ అని ఉంటుంది, ఇక్కడ 1.2 సరిపోతుంది. 1.2 పిక్సెల్ సెలెక్ట్ చేసుకున్నాక ఓకే. నాకు ఇక్కడ ఇలా ఇది ఈ పార్ట్ ఏరియా సెలెక్ట్ అయ్యింది. సో నేను దాన్ని ఇన్వర్స్ చేస్తున్నాను. షిఫ్ట్ CTRL I షార్ట్ కట్ నొక్కిన మీకు దానికి ఇన్వర్స్ సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే చూడండి, ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో ఆ పాత్ ఏరియా ఇది. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఒక కలర్ తీసుకుందాం. ఇందులో మీకు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను బ్లూ కలర్, ఈ బ్లూ తీసుకుంటున్నాను. ఈ కలర్ని చేంజ్ చేయడానికి మనకి షార్ట్ కట్ ఉందండి, CTRL డిలీట్, లేదంటే బ్యాక్ స్పేస్ నొక్కిన డిలీట్ అయిపోతుంది. చూడండి, CTRL డిలీట్ నొక్కితే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరు గమనించారు కదా. సో పాస్పోర్ట్ సైజ్లో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకున్నాం అన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే చేంజ్ చేయాలనుకున్న పార్ట్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కలర్ సెలెక్ట్ చేసుకుని తర్వాత CTRL డిలీట్ ఆర్ ఆల్ట్ డిలీట్. ఓకే, ఈ పాత్ని డిలీట్ చేయడానికి CTRL D నొక్కితే పాత్ డిలీట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకున్నాం. దీన్ని CTRL T నొక్కి మనం కంట్రోల్ T నొక్కితే ఆల్ట్ షిఫ్ట్ టైప్ చేసి కొంచెం సైజ్ తగ్గించుకొని CTRL T అండ్ ఆల్ట్ అండ్ షిఫ్ట్ టైప్ చేసుకొని ఆల్ట్ షిఫ్ట్ నొక్కి ఇమేజ్ సైజ్ చేసుకుంటే మనకు అనేది మొహం సాగడం అట్లాంటివి అనేది జరగదు. ఆల్ట్ షిఫ్ట్ టైప్ చేసుకుంటే ఆ ఇమేజ్ మొత్తాన్ని చిన్న సైజులోకి మారుస్తుంది, లేదంటే పెద్ద సైజులోకి మారుస్తుంది. సో సెలెక్ట్ చేసుకున్నాక స్ట్రోక్ అప్లై చేసుకుంటాం. మీకు తెలుసు కదా, ప్రీవియస్ వీడియోలో చెప్పాను స్ట్రోక్ ఎలా అప్లై చేసుకోవడమో. సో స్ట్రోక్ ఇక్కడ 2 పిక్సెల్స్ ఉంది, సెలెక్ట్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ ద ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ చూసుకున్నట్లయితే 1.5 and 2 inches. దిస్ ఈజ్ పాస్పోర్ట్ సైజ్ అండ్ 200 పిక్సెల్స్. సో మనం ఫైల్లోకి వెళ్ళి న్యూ పేజ్ ఓపెన్ చేసుకొని 4x6 విత్ 200 పిక్సెల్స్ ఓపెన్ చేసుకున్నాక దీన్ని తీసుకెళ్ళి ఈ ఇమేజ్ని ఇందులో అప్లై చేయాలండి. సో అట్లాగా దెన్ ఆల్ట్ షిఫ్ట్ నొక్కిని ఇలా ఇమేజెస్ని మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవడమేనమాట. ఓకే, ఇమేజ్ దీంట్లోకి పేస్ట్ చేసి ఆల్ట్ అండ్ షిఫ్ట్ copy paste this the way image. Alt click చేసి ఓకే, ఇది పాస్పోర్ట్ సైజ్ అండి. దీన్ని ఫైల్లోకి వెళ్ళి
సేవ్ యాస్ జేపీఈజీ ఇమేజ్. ఓకే, సేవ్డ్. ఇమేజ్ అయిపోయిందండి. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ఇలాగా పాస్పోర్ట్ సైజ్ ఇమేజ్ని చేసుకుంటాము 4x6. ఇన్ ద సేమ్ వే న్యూ ఓపెన్ చేసుకొని A4 సైజ్ కావాలంటే A4 సైజ్లో ఆ ఇమేజ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. హోప్ మీకు ఈజీ వేలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం, చేంజ్ చేయడం అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మాకు కమెంట్స్లో కమెంట్ పెట్టండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఫోటోషాప్ సంబంధించి, ప్రింటర్స్ గురించి మరిన్ని వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.